ఎడారిలో సెలయేళ్ళు. మార్చ్ 17వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనం. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలనిపించినా, అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించినా, యుద్ధరంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను ప్రభు, నీ ఉండమన్న చోటునే. నన్ను ఉండమన్న చోటునే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చిన్నదైనా, సారం కొదువైనా, వ్యవసాయానికి అనువు కాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం. విత్తనాలు ఇస్తే విత్తుతాను. నేల దున్ని వాన కోసం కనిపెడతాను. మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను ప్రభు. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని, వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా. నిలిచి ఉండడం అన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవి సారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.